భారత బ్యాంకింగ్ వ్యవస్థ కళ్లు కప్పి హోంశాఖ నిఘా నేత్రాలను దాటేసి ఏకంగా 100 కోట్ల రూపాయల విదేశీ నల్లధనం భారత్లోకి ఎలా చొరబడింది? వైర్ ట్రాన్స్ఫర్లు లేవు, బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డిపాజిట్లు లేవు. కేవలం ఏటీఎంల ద్వారానే 92 కోట్ల 55 లక్షల నగదును ఎలా ఊడ్చేశారు? గ్లోబల్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు కింగ్ పిన్ ఎవరు? అమెరికా ఎన్జీఓ ఎలాంటి కుట్ర చేసింది? ఆపరేషన్ సంతోష్ కుమార్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక 1000 విదేశీ డెబిట్ కార్డులు, 92 కోట్ల అక్రమ నగదు. అమెరికా ఎన్జీఓ దేశద్రోహ కుట్ర వెనుక అసలు నిజాలివే. ఎఫ్సీఆర్ఏ కళ్లుగప్పి ఏటీఎంల ద్వారా గుట్టు చప్పుడు అంతర్జాతీయ ఆర్థిక మోసం జరిగింది. నార్త్ ఈస్ట్, సదరన్ ఈస్ట్ కోడ్లతో సున్నితమైన ప్రాంతాల్లో మత మార్పిళ్ల నెట్వర్క్ విస్తరించింది. ఈడీ దర్యాప్తులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉపా చట్టాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, అంతర్గత భద్రతను తాకట్టు పెట్టే విధంగా సాగిన భయంకరమైన అంతర్జాతీయ ఆర్థిక కుట్ర వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ నిబంధనలను కఠినతరం చేసి ఎన్జీఓలు, ట్రస్టుల ద్వారా జరిగే అక్రమాలకు చెక్ పెట్టింది. మత మార్పిడులపై మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన తర్వాత దర్యాప్తు సంస్థల కళ్లు కప్పేందుకు కేటుగాళ్లు కొత్త దారి ఎంచుకున్నారు. అమెరికాకు చెందిన ది తిమోతి ఇనిషియేటివ్ అనే క్రిస్టియన్ మిషనరీ సంస్థ భారీ కుట్రకు ప్లాన్ చేసింది. 1000కి పైగా అంతర్జాతీయ డెబిట్ కార్డుల ద్వారా 92 కోట్ల 55 లక్షలను ఇండియాకు అక్రమంగా పంపింది. భారతదేశంలోని ఏటీఎంల నుంచి అక్రమంగా బ్లాక్ మనీ విత్డ్రా చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. దీంతో బెంగళూరులోని కొత్తనూరు పోలీసులు ఉపా కింద కేసు నమోదు చేశారు. ఈడీ వేటతో భయంకరమైన ఫ్రాడ్ నెట్వర్క్ గుట్టురట్టైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మీకా మార్క్ అమెరికా నుండి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అరెస్ట్ చేశారు. అతని లగేజీలో అమెరికాకు చెందిన ట్రూయిస్ట్ బ్యాంకుకు చెందిన 24 విదేశీ డెబిట్ కార్డులు లభ్యమయ్యాయి. అమెరికాలో కూర్చున్న వ్యక్తులు అక్కడ స్థానిక బ్యాంకు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తుంటే, ఇక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా ఏ ఒక్క రూపాయి కూడా అఫీషియల్ గా లెక్క చూపించకుండా, ఏ దేశానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా నగదును తరలించే భయంకరమైన కుట్ర దీని వెనుక సాగింది. బ్యాంకింగ్ నియమాలను తుంగలో తొక్కి 23కు పైగా డెబిట్ కార్డులను సంతోష్ కుమార్ అనే వ్యక్తి పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేశారు. నిఘా సంస్థల కళ్లు కప్పడానికి అంతర్గతంగా NA1, NA2, SA1 వంటి ప్రత్యేక ప్రాంతీయ కోడ్స్ ని ఉపయోగించారు కేటుగాళ్లు. ఒకే పిన్ నెంబర్ లేదంటే రహస్య కోడ్స్ తో ఫారిన్ డెబిట్ కార్డులను వాడుకుంటూ రోజుకు 10,000 నుండి 15,000 చొప్పున ఏటీఎంల నుండి డబ్బులు విత్డ్రా చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈ అక్రమ నెట్వర్క్ లో బెంగళూరుకు చెందిన బెర్నాబాస్ చారిటబుల్ ట్రస్ట్ పాత్ర కీలకం. అదే ఫ్రంట్ ఆర్గనైజేషన్ గా నిలిచింది. అమెరికాకు చెందిన టీటీఐ సంస్థ నేరుగా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదు. దీంతో ఏటీఎంల ద్వారా డ్రా చేసిన కోట్ల రూపాయల నగదును తమ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు కేటుగాళ్లు. నక్సల్స్ ప్రభావిత గిరిజన వెనుకబడిన ప్రాంతాల్లో ఆ డబ్బును ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లోని బస్తర్, దమర్తి వంటి చోట పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున చట్టవిరుద్ధ మత మార్పిడులు చేశారు. ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుల లూప్ హోల్ ని వాడుకుంటూ లోకల్ మిషనరీ నెట్వర్క్లకు ఫండ్స్ వెళ్లేలా చేశారు. పాస్టర్ల జీతాలకు, చర్చిల నిర్మాణాలకు విదేశీ డబ్బును విచ్చలవిడిగా వాడారు.
తమ మోసం బయటపడకుండా ఉండేందుకు నిందితులు అత్యంత ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఈడీ దాడులు ప్రారంభం కాగానే సర్వర్ల నుండి అకౌంటింగ్, బ్యాంకింగ్, క్లౌడ్ డేటాని రిమోట్ గా డిలీట్ చేసేశారు. అంతేకాకుండా ఇండియా నుండి గ్లోబల్ పోర్టల్ యాక్సెస్ కాకుండా జియో బ్లాక్ చేయడంతో పాటు వ్యక్తిగత డిజిటల్ అకౌంట్లను కూడా తొలగించినట్లు డిజిటల్ ఫోరెన్సిక్ విచారణలో స్పష్టమైంది. మరోవైపు కర్ణాటక హైకోర్టులో ఆసక్తికర విచారణ జరిగింది. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్థిక, సాంకేతిక నిబంధనల ఉల్లంఘన జరిగితే ఫెమా కింద చర్యలు తీసుకోవాలి. కానీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా నేరుగా ఉపా చట్టాన్ని ప్రయోగించడం చట్టవిరుద్ధమన్నారు. దీంతో తీర్పును రిజర్వ్ చేసింది కర్ణాటక హైకోర్టు.